హే గైస్, నేను మీ భద్ర అని వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రేషన్ కార్డ్ అనేది మనం ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అంటే, ఇప్పుడు గతంలో మనకి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డులు అయితే జగన్ గారి ఫోటో ఉందని అయితే టీడీపీ గవర్నమెంట్ వాటిని పూర్తిగా మేము క్యాన్సిల్ చేసి కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సంక్రాంతిగానే చెప్పారు కానీ పర్టికులర్గా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అయితే అప్డేట్ లేదు. కాకపోతే మనకి ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది మీకు ఏదైనా సరే ఒక అర్జెంటుగా డాక్యుమెంట్స్ కావాలన్నా, లేదా ఎక్కడికైనా స్టూడెంట్స్ కానీ ఏమైనా కాలేజీలో ఏమైనా ఇవ్వాలన్నా, లేదా ఏమైనా స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవాలన్నా మనకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఈ రేషన్ కార్డులు అనేది మనకి పాత రేషన్ కార్డులో ఏవైతే అంటే ఓల్డ్, ఇప్పుడు మీకు లైవ్లో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇవి వచ్చేసి మనకి పాత రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డులో ఉన్న మనకి నెంబర్ ఏదైతే AA, JAP ఇక్కడ మనకి నెంబర్స్ అయితే ఉంటాయి కదా, ఇదే నెంబర్కి సంబంధించిన రేషన్ కార్డ్ అనేది ఎప్పటికీ ఆన్లైన్లో మనకి ప్రింట్ అనేది రెడీగా ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మనకి పాత రేషన్ కార్డు సంబంధించి ఏదైతే పీడిఎఫ్ అనేది ఉందో, ఈ పీడిఎఫ్ అనేది మనం సింపుల్గా మన మొబైల్లోనే డౌన్లోడ్ చేయాలో ఆ స్టెప్స్ ఏంటో నేను క్లియర్గా చెప్తాను. సో ఇకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఇప్పుడు ఈ పీడిఎఫ్ అనేది ఉపయోగపడుతుందంటే 100% రేషన్ కానీ మీకు ఏదైనా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేయాలన్నా ఏ సర్వీస్కైనా ఈ రేషన్ కార్డ్ అనేది ప్రింట్ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు అండి. దాంట్లో సందేహమే లేదు. ఎలా ఏంటనేది వీడియోని మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గాయ్స్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఒక చిన్న పోల్ అయితే పెడుతున్నాను. వీడియోని ఎంతమంది లాస్ట్ వరకు చూశారు? ఇన్ కేస్ ఈ వీడియోని మీరు కనుక లాస్ట్ వరకు చూస్తే వెళ్తూ కామెంట్లో ఒక లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇకపోతే మనము ఈ పీడిఎఫ్ అనేది 2 వేస్లో డౌన్లోడ్ చేయొచ్చు. ఒక వే వచ్చేసి డిజిలాకర్ అండి, అంటే యాప్లో డౌన్లోడ్ చేయొచ్చు, వెబ్సైట్లో డౌన్లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా మాకు ఎందుకు ఇదంతా అనుకుంటే డైరెక్ట్గా గూగుల్లో కొన్ని డిజిలాకర్ వెబ్సైట్లో అయితే ఓపెన్ చేయండి. లేదు అన్న మేము ప్లేస్టోర్లోంచి యాప్లోంచి డౌన్లోడ్ చేసుకుంటాం, సెక్యూరిటీగా ఉంటుంది అనుకుంటే డైరెక్ట్గా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. డిజిలాకర్ యాప్ అనేది, ఈ యాప్ మీద ఇక్కడ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంతవరకు అకౌంట్ అనేది లేకపోతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్టయితే ఒక్కసారి మనము ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, కోవిడ్ సర్టిఫికేట్ కానీ, మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, ఈవెన్ ఒక పర్సన్కి సంబంధించి ఆధార్ కార్డుకి ఏవేవి డాక్యుమెంట్స్ లింక్ అయి ఉంటాయి, ప్రతి డాక్యుమెంట్ అనేది మనం ఈ డిజిలాకర్ యాప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ అయితే పీడిఎఫ్తో చేసుకోవచ్చును. ఇన్ కేస్ మీరు ఎక్కడికైనా వెళ్ళారో అర్జెంటుగా మనకు ఒక పీడిఎఫ్ అనేది కావాలి, పాన్ కార్డు, సింపుల్గా మన డిజిలాకర్ యాప్ ఓపెన్ చేస్తే అక్కడ పాన్ అనేది సెట్ చేస్తేనే మన ఆధార్ కార్డుకి లింక్ అయిన పాన్ కార్డు అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు అకౌంట్ అనేది మీకు ఇంతవరకు లేకపోతే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫుల్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్, అలాగే ఇక్కడ ఒక పిన్ ఎంటర్ చేసుకోమని అడుగుతుంది. ఆ పిన్ అనేది మస్ట్ ఫుల్గా ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫోన్పే, గూగుల్ పే లాగిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా పిన్ అనేది పెట్టుకుంటామో ఈ యాప్ కూడా ఒక పిన్ అనేది ఉంటుంది. ఈ పిన్ అనేది ఉంటే మనం ఎప్పుడైనా సరే యాప్ లాగిన్ అవ్వచ్చు. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని వెరిఫై చేస్తే మనకి అకౌంట్లో లాగిన్ అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు నాకు అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ద్వారానా, యూసర్ నెంబర్ ద్వారానా, ఆధార్ ద్వారానా అడుగుతుంది. సో నేను ఇప్పుడు ఆధార్ ద్వారా లాగిన్ అవుతున్నానండి. ఆధార్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నా ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేస్తున్నాను. గైస్, వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి డౌట్ అనేది క్లియర్గా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మొబైల్ అనేది ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తాను. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తేనే మనకి ఈ వెబ్సైట్లో అథారిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా ఓటీపీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది ఉంటుంది. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే మన ఆధార్కి ఇచ్చిన ఓటీపీ ఈ వెబ్సైట్ అనేది వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. వెరిఫై చేస్తాను. ఇక్కడ మన పిన్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ప్రతి ఒక్కరికి ఒక పిన్ అయితే ఉండాలని. ఆ పిన్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి యాప్ అనేది లాగిన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి అలా మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మన డిజిలాకర్ యాప్లో ఇప్పుడు మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ అకౌంట్ ఉంటే చాలండి, మీకు ప్రతి డాక్యుమెంట్ అనేది ఫ్రీగా మనము వితిన్ సెకండ్స్లో పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నా ఫోటో అయితే ఉంటుంది రైట్ సైడ్లో. అలాగే ఇక్కడ చూడండి నా ఫోటో, నా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఆధార్ కార్డు, ఇక్కడ మన కోవిడ్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నా కానీ ప్రతిదీ అయితే తీసుకోవచ్చును. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే సెర్చ్ అనేది ఉంది కదా, కింద సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేస్తానే మనకి టర్న్లో ఒక సెర్చ్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి చూడండి ఎక్స్ట్రా క్లాస్ 10th మార్క్ లిస్ట్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే, పాన్ సర్వీస్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మనకు గనక ఉంటే ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి రేషన్ కార్డు కావాలి కాబట్టి
సివిల్ సప్లైస్ అనైతే సింపుల్‌గా మీరు సివిల్ సప్లైస్ అనైనా కొట్టండి. లేదా రేషన్ కార్డ్ అయినా కొట్టండి. ఏదైనా కొట్టండి. ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ ఆంధ్ర ఐ మీన్ అండమాన్ నికోబారు, కేరళ, ఇక్కడ ఛత్తీస్‌గఢ్ ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటుంది గదా! ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మాది. మీది తెలంగాణ అయితే పీఎస్ ఎంచుకోండి. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి నా పేరు అడుగుతుంది. నా రేషన్ కార్డ్ నంబర్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు నేను రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, పాత రేషన్ కార్డ్ మనకి ఏదైతే ఉందో గతంలో ఇచ్చే ఆ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో, నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ ఇష్యూ డాక్యుమెంట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ దగ్గర మనకి రౌండ్స్ సర్కిల్‌లో అవుతుందంటే రేషన్ కార్డ్ అనేది అయితే డౌన్‌లోడ్ అవుతుందన్నమాట అర్థము. ఇక్కడ మీరు సింపుల్‌గా దీని మీద క్లిక్ చేసినా గానీ రేషన్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మా మదర్ గారి ఫోటో వచ్చింది. మా రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉన్నాము, సో, మా డీటెయిల్స్ ఏంటి, సో అండ్ సో వాట్ అనేది ఈ విధంగా ఫ్రీగా ఇక్కడ చూడండి డిజిలాకర్ సిగ్నేచర్ ఈస్ వెరిఫైడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మన మొబైల్‌లోనే మనమే రేషన్ కార్డ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. సింపుల్‌గా మరి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే వాట్సాప్ పంపించుకోవచ్చు. లేదా ఇక్కడ డౌన్‌లోడ్ సింబల్ ఆప్షన్ ఉంటది. ఆల్రెడీ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోయిందని మనకి ఇక్కడే చూపిస్తుంది. ఈ విధంగా మీ మొబైల్‌లోనే మీకు సంబంధించిన రేషన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని, లైసెన్స్ గాని ప్రతి సర్వీస్ అనేది ఈ డిజిలాకర్ యాప్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. వీడియో మీకు యూజ్ అవుతుందంటే లైక్ చేయండి. ఇన్‌కేస్ ఈ వీడియో నచ్చిందంటే లాస్ట్ వరకు చూసినారంటే కామెంట్‌లో లైక్ సింబల్, హార్ట్ సింబల్ ఇవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేయడం అయితే మర్చిపోవద్దు. జై హింద్.